ఒక 375 సంవత్సరాల తర్వాత తెలంగాణ తొలి రాజు అయిన సర్దార్ సర్వాయి పాపన్నను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఒకవైపు బీసీ నినాదం, మరొక వైపు బీసీల నుంచి డిమాండ్. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, బీసీల నుంచి వస్తున్న ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యానికి మరొకసారి కూడా అందరూ తలవంచే పరిస్థితి వచ్చింది. ఇక 375 సంవత్సరాలుగా సర్దార్ సర్వాయి పాపన్న బీసీలకు సంబంధించి తెలంగాణ తొలి రాజుగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. సో బీసీలో వచ్చిన చైతన్యం ఇలాగే కొనసాగాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉందో 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే కంటిన్యూ కావాల్సిందే. ఓట్లు మనవి, సీట్లు కూడా మనకే కావాలని కోరడంలో తప్పులేదు. సో అధికారంలో పార్టీలే ఉన్నా, చట్టాలు ఏం చెప్తున్నా, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పినా, తర్వాత భారత రాజ్యాంగంలో ఏం చెప్పినా ఎంతమంది ఉన్నారో అంతమందికి అవకాశాలు ఉండాలనే విషయంలో మరొకసారి కూడా సర్దార్ పాపన్న జయంతి రోజున మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం కావచ్చు. 375వ జయంతి రోజున ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం పెట్టడానికి శంకుస్థాపన చేయడం కావచ్చు. అలాగే రవీంద్ర భారతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశం కావచ్చు. ఇదంతా నిజంగా బహుజనులంతా సంతోషించాల్సిన అంశం. మొత్తానికి ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు వీరగోని పెంటయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఆయన ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న హక్కుల విషయంలో కావచ్చు, బహుజన వాదం వినిపించడంలో కావచ్చు, గత 2 దశాబ్దాలుగా కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి గౌరవం దక్కిందా? ఇదే అంశంలో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎలా చూస్తారు? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయడం కావచ్చు, ఒకవైపు బీసీల్లో వస్తున్న చైతన్యం కావచ్చు, రాజకీయంగా కనుక ఖచ్చితంగా బీసీలకు అవకాశాలు వస్తేనే సమాజంలో బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందా? అదే క్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న విషయంలో 375వ జయంతి వరకు కూడా ఆయనకు గుర్తింపు లేకపోవడం పట్ల ఎట్లా చూడొచ్చు? చెప్పండి సార్. సర్వాయి పాపన్న 1650లో జనగాం జిల్లా కిలాషాపురంలో జన్మించిండు. అతను ఒక సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించినటువంటి సర్వాయి పాపన్న మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు కుతుబ్ షాహీలను గద్దెదించడానికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలకు ధనాన్ని సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డ క్రమంలో దక్కన్ పీఠభూమి వైపు మొఘల్ సైన్యం ఔరంగజేబు నాయకత్వంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కులీ కుతుబ్ షా, తానిషా అనేటి రాజును బంధించి ఆయన ఢిల్లీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల భూస్వాములైనటువంటి బ్రాహ్మణ, రెడ్డి, వెల్మ, కమ్మ లాంటి అగ్రవర్ణాలు తరతరాలుగా భూమిని తమ స్వాధీనంలో ఉంచుకున్నటువంటి అత్యాపేక్ష పరులైనటువంటి వారు మరింత వాళ్ళ యొక్క రాజ్యాన్ని, అంటే వాళ్ళ యొక్క సంస్థానాలను విస్తరించుకోవడానికి వారిలో వారు తగువు పెట్టుకుంటూ సామాన్య ప్రజలను వేధిస్తూ వాళ్ళ ఇళ్లలో చొరబడి కొల్లగొట్టి వాళ్ళు దాచుకున్నటువంటి ధనధాన్యాలను ఎత్తుకొని పోయినటువంటి క్రమంలో మహిళల పట్ల అఘాయిత్యం చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే ఇవన్నీ చూస్తూ సహిస్తున్నటువంటి జనమంతా కూడా కుత ఆడిపోతున్నటువంటి సమయంలో సర్వాయి పాపన్న వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి ముందుగా తనతోటే, తన త్యాగంతోటే, తన తల్లి దాచినటువంటి డబ్బుతోటే కొన్ని ఆయుధాలు సమకూర్చుకొని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ కరడుగట్టినటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన అడ్డం తిరగడం జరిగింది. ఆ క్రమంలో వారికి మద్దతుగా మొఘలు సైన్యం రావడము, భూస్వాములకు మద్దతుగా మొఘల్ సామ్రాజ్యం విస్తరిస్తున్న క్రమంలో వారు వస్తున్నట్టు సందర్భంలో ఆయన వారితోటి తలపడక తప్పలేదు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ మనం కిలాషాపూర్ నుండి కరీంనగర్ జిల్లా షాజాపూర్ మండలం పెరకపల్లి వద్ద ఉన్నటువంటి గుట్టల దాకా ఆయన విస్తరించి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, తర్వాత మెదక్ జిల్లాలలో ఆయన అనేక స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళను కొల్లగొట్టినటువంటి సందర్భంలో ఆయన అన్నది ఏమిటంటే, రాజ్యము అంటేనే పేద ప్రజలను దోచుకున్నటువంటి రోజులో అది, రాజ్యం అంటేనే దోపిడి కనుక నీవు దోపిడీ చేస్తున్నావు అని చెప్పి అడిగేటి హక్కు, నన్ను దోపిడీ చేస్తున్నాను అని అడిగేటి హక్కు రాజ్యానికి లేదు అంటాడు ఆయన. నేను ప్రజల డబ్బును మళ్ళీ దాక్కుని నేను ప్రజలకు పంచుతున్నా, కానీ మీరు ప్రజల డబ్బును ప్రజల నుంచి పన్నులు వేసి వాటిని మీరు
మీ యొక్క అంగరంగ వైభోగాలకు అనుభవిస్తున్నారు, కానీ నేను మీరు దాచుకున్నటువంటి డబ్బును నేను ప్రజలకే పంచుతున్నానని చెప్పడం జరిగింది. ఆనాడు సర్వాయి పాపన్నను దోపిడి దొంగ అని చిత్రించే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఆ రోజు చదువుకున్నటువంటి వాళ్ళే గనక, వాళ్ళు రాసిందే చరిత్ర గనక, ఒకవైపు మొఘలులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కనుక మరి ముస్లిం ముల్లాలు కూడా ఈయన యొక్క వీరత్వాన్ని గాని ఈయన యొక్క సమానత్వాన్ని గాని సహించలేకపోయిండ్రు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి హిందూ మతాన్ని అవలంబిస్తున్నటువంటి దొరలు దాతలు వాళ్ళు కూడా సర్వాయి పాపన్న ఒక దళితుడు, ఒక గౌడు, ఒక తక్కువ కులానికి చెందినటువంటి వాడు మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటి అని చెప్పి వారు కూడా సహించక సర్వాయి పాపన్న చరిత్రను ఇక్కడ లేకుండా చేయడం జరిగింది. సర్వాయి పాపన్న గోల్కొండను జయించిన తర్వాత కూడా మరి ఆయన సైన్యంలో ఉన్నటువంటి అప్పటిదాకా సైన్యాధికారులుగా వ్యవహరించినటువంటి రెడ్డి వెలమ సైన్యాధికారులు మరి సర్వాయి పాపన్నకు ద్రోహం చేసి మరి మొఘల్ సామ్రాజ్యానికి వత్తాసు అంటే వాళ్ళ అన్య మతస్థుడైన అన్య దేశస్థుడైన మొఘల్ సామ్రాజ్యానికి మరి తలవంచారు కానీ మరి మనవాడే మన ప్రాంతం వాడే అని చెప్పి సర్వాయి పాపన్నకు మద్దతు ఇవ్వకుండా మరి మొఘల్ సామ్రాజ్యానికి మద్దతు ఇచ్చి మరి ఈయనను వాళ్ళకు పట్టించి బంధించి మరి ఆయనను శిరచ్ఛేదన చేసి మరి ఆయన శవాన్ని గోల్కొండ కిల్లా దగ్గర వేలాడదీసి ఆయన శిరస్సును ఢిల్లీకి తీసుకుని పోయినారని చెప్తుంటారు. అంటే ఆయన ప్రాణం పోయినప్పటికీ కూడా ప్రజల కొరకు ఈ సంపద ప్రజలకు చెందాలని చెప్పి ఆయన పోరాటం చేసినటువంటి వీరుడు. అయితే ఆయన మనం ఎందుకు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదంటే ఆనాటికి తొలి బహుజన ఒక ప్రజాస్వామిక విప్లవ వీరుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరూ లేరు నాటికి. ఆయన మరి ఆ రకంగా మారడానికి కారణాలు ఏమిటి అని అన్వేషించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరుగుబాట్లు కానివ్వండి, మన భారతదేశంలో జరుగుతున్నటువంటి భక్తి ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చైతన్యం పొందడానికి ఆయన ఏ కార్యరంగం ఏదైతే ఉన్నదో ఆయన మండువాల లోపల బాటసారులు ఎందరో వచ్చి ఎక్కడెక్కడో దేశాల నుండి బాటసారులు వచ్చి ఆ మండువాల లోపల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలను గానం చేసినప్పుడు చెప్తున్నప్పుడు ఆయన చైతన్యవంతమైండు. ఆ రకంగా చైతన్యవంతమైనటువంటి ఆ మనిషి తన చైతన్యాన్ని తన వరకే పరిమితం చేసుకోకుండా ప్రజల యొక్క సంపదను ప్రజలకే చెందేటట్టుగా మనం చెయ్యాలి, దీనికి రాజ్యాధికారం తప్ప మరో సాధనం లేదు, మరి రాజ్యాధికారం అనేటువంటిది త్యాగం వలన తప్ప వేరే తీరుగా రాదు అని చెప్పి ఆయన సబ్బండ వర్ణాలను ఏకం చేసిండు. జక్కుల పెరుమాళ్ళు, కుమ్మరు గోవిందు, దూదేకుల పీర్ సాబ్ ఇట్లా దళిత బహుజనులందరినీ ఏకం చేసి ఆనాడు ఒక 20,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ మీదకి దండెత్తిపోయినటువంటి సాహసవంతుడు మరి ఆయన ఎట్లా కాగలిగిండు అంటే ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆయనను అంత యోధునిగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ప్రజల కోసము ఆయన ప్రాణం త్యాగం చేసిండు. కానీ ఇవాళ రాజకీయ నాయకత్వం మరి ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులు కూడా పెట్టుకునే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కనుక ప్రజలు వారిని నమ్మడం లేదు. అంటే త్యాగం లేకుండా తర్వాత పోరాటాలు లేకుండా ఏది కూడా సాధ్యపడదు అనే విషయాన్ని మరి 375 సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్న నిరూపించిండు. కనుక ఇప్పుడు దళిత బహుజన మేధావులు కానివ్వండి, దళిత బహుజన రాజకీయ నాయకులు కానివ్వండి, కేవలం స్వార్థపూరితంగా ఆలోచిస్తే సరిపోదు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని కులాలను కలుపుకొని రాకుండా కేవలం ఒక కులం వాళ్ళమో లేకుంటే ఒక ప్రాంతం వాళ్ళమో మనం ఐక్యమై రాజ్యాధికారం సాధించలేము. ఎందుకంటే రాజ్యాధికారం ఇవాళ ఎవరి చేతిలో ఉన్నది? రాజ్యాధికారము కేవలం రాజకీయ నాయకుల చేతిలో ఉన్నట్టు మనకు అనిపిస్తున్నది, కానీ రాజ్యాధికారం ఎవరైతే ధనవంతులో వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, ఎవరైతే పెట్టుబడిదారులో వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మరి పెట్టుబడిదారులు ఎవరున్నారు ఇవాళ? పెట్టుబడిదారులు పూర్వం నుండి భూమి కేంద్రంగా డబ్బులు సంపాదించినటువంటి ధనం సంపాదించినటువంటి వాళ్ళ మధ్యనే ఇవాళ పెట్టుబడి ఉన్నది. వాళ్ళ పరిశ్రమలు కానివ్వండి, లేక కర్మాగారాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి ఇవాళ భూమి కేంద్రంగానే ఉన్నాయి. కనుక ఈ భూమి మొదటి నుంచి కూడా మరి ఫ్యూడలిస్టిక్ అంటే రాజరిక వ్యవస్థ ఎవరి అధికారంలో ఉందో వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. దాన్ని లాక్కోవాలంటే మరి మామూలుగా ఏదో చిన్న చిన్న పోరాటాలతోటి సాధ్యం అవుతుంది అని అనుకోవడం అనేటువంటిది పొరపాటు కాదు, అనేటువంటి పొరపాటు అవుతుంది. కనుక చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఏకం కావాల్సింది. చాలా చిన్న చిన్న విషయాల కోసమే తగవబడతా ఉంటారు. చిన్న కుర్చీ కాడ లేకుంటే నాకంటే ఎత్తు తక్కువ సీట్ కుర్చీ వేసిండు, ఎక్కువ సీటు వేసిండు అని ఇట్లా చిన్న కుర్చీల కాడ కొట్లాడుకునేటువంటి ఆలోచనలో వీళ్ళు రాజకీయ నాయకులు కనిపిస్తా ఉన్నారు. త్యాగపూరితంగా సమానంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను గౌరవించే రీతిగా మరి
రాజకీయ నాయకులు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, సోషలిస్టిక్ వ్యవస్థ అంటే ఏమిటి, క్యాపిటలిస్టిక్ వ్యవస్థ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు నచ్చ చెప్పాలి. మన హక్కు ఇదంతా కూడా. ఇప్పుడు ఎవరు ఆయన ప్రధానమంత్రి కానీ, ఆయన ముఖ్యమంత్రి కానీ, ఆయన సైన్యాధికారి కానివ్వండి, ఆయన రాష్ట్రపతి కానివ్వండి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా ప్రజల కష్టార్జితమే. ప్రజల సొమ్ముతోటే వాళ్ళ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రజల సొమ్ముతోటే వాళ్ళు న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రజల సొమ్ముతోటే వాళ్ళు అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అంతా కూడా ప్రజల సొమ్ము ప్రజలకు చెందకుండా, ప్రజలకు ఇవ్వకుండా మరి ఇట్లా చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా అర్థం చేయించాల్సిన బాధ్యత మరి రాజకీయ నాయకుల పైన ఉన్నది. ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించి వాళ్ళు కూడా అధ్యయనం చేయాలి. వాళ్ళకు తెలిసిందే, మాకు తెలిసిందే గొప్ప అనుకుంటే కుదరదు. మొత్తం ప్రపంచ చరిత్ర అధ్యయనం చేయాలి. ప్రపంచంలో ఇంతవరకు దాకా ఏం విప్లవాలు వచ్చినాయి, అవి ఎట్లా జరిగినాయి, అవి ఎందుకు విఫలమైపోయినాయి, ఇప్పుడు ఇవాళ కేవలం దుడ్డుందే బర్రె తీరుగా ఎట్లయితున్నది. దీంట్లో మరి దళిత బహుజనులు కూడా చొరబడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాధికార వ్యవస్థలో కూడా దళిత బహుజనులు కూడా చొరబడి వాళ్ళు అంజనకాడికి వాళ్ళు బొక్కుతున్నారు తప్పితే మరి మా వర్గానికి అందవలసింది అందడం లేదని చెప్పి ప్రశ్నించేటువంటి చైతన్యం మరి లేదు. గట్టిగా అడిగితే నా ఉద్యోగం ఎక్కడ ఊసిపోతుందో అనేటువంటి భయంతో మరి వాళ్ళ రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నటువంటి రాజకీయ నాయకులలో ఉంది. అది వాళ్ళు మరి విడనాడాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మీ ప్రాబల్యం ఉన్నంతసేపు, మీ వెనుక ప్రజలు ఉన్నంతసేపు వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ వెనుక ప్రజలు లేనినాడు వారు మిమ్మల్ని గౌరవించాలనే విషయాన్ని మరి గమనించి ప్రజలను ఎంత ఎక్కువ కూడగట్టేటువంటి పని ఈ దళిత బహుజన నాయకత్వం చేస్తే అంత తొందరగా మరి రాజ్యాధికారం హస్తగతం అయ్యేటువంటి అవకాశం ఉంటది. అది ఏది చేయకుండా కేవలము శుష్క నినాదాలతో రాజ్యాధికారం మనకు వస్తుంది, రాజ్యాధికారం రావాలి అని చెప్పి నినాదాలతోటి సాధ్యం కాదు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలను కూడగట్టి ప్రజలను రాజ్యాధికారం వైపు ప్రోధి చేయకుండా రాజ్యాధికారం రాదని చెప్పి సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా నేను సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని ఆసరాగా చేసుకొని ఈ 4 మాటలు మాట్లాడుతున్నాను. అంటే పెంటయ్య గారు, ఇప్పుడు వాస్తవానికి 375వ జయంతి జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఒక బీసీ నినాదం కూడా వినిపిస్తోంది. సో మొత్తానికి ఆయన జయంతి రోజున ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా సర్వాయి పాపన్న గౌడ్ను గుర్తించే అనుకోవచ్చా, లేకుంటే ఇది కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం అవుతుందా? నిజంగా సొసైటీలో పేదవాడు, ధనవంతుడు ఈ 2 కులాలే ఉన్నాయి. ఇక దాంట్లో ఆంతర్యం అయితే చాలా పెద్దగా ఉంది. ఈ అగాధం పూడ్చే వ్యవస్థ మన దగ్గర వస్తుందా? నిజంగానే మరి వీళ్ళందరూ కూడా అధికారం అనుభవిస్తున్న వాళ్ళు, మరి ఇది శాశ్వతం కాదు, డబ్బు సంపాదించడమే ధ్యేయం కాదు, ఇదంతా రాజకీయ నాయకుల్లో వచ్చి ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఒక ఆలోచన తీసుకునే సందర్భం వస్తుందంటారా? అయితే రాజ్యం ఇవాళ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకోవడానికి ముందుకు వచ్చిందంటే అది అంత ఈజీగా కాలేదు. ఎందుకంటే మనకు 1947 స్వాతంత్రం దినం కానివ్వండి, లేదా 1956 విశాలాంధ్ర ఏర్పాటు కానివ్వండి, లేదా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానివ్వండి, వీటన్నిటి వెనుక ప్రజా పోరాటాలు ఉన్నాయి. ఆనాటి నుండి మరి ప్రజా పోరాటాలు ఉన్నప్పుడు మరి ఇప్పటిదాకా సర్వాయి పాపన్న గురించినటువంటి జ్ఞాపకం ఎవరికి ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నది అంటే ఇవాళ దళిత బహుజనులు ఐక్యమైతా ఉన్నారు. ఐక్యమైతున్నప్పుడు వారి నాయకుల్ని గుర్తించకుండా వారి అభిమానాన్ని చూరగొనలేము అనేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఇవాళ సర్వాయి పాపనను గుర్తించి చేస్తున్నారు. అది కూడా ఒక నామమాత్రపు కార్యక్రమంగానే ఉంది. ఇవాళ మేము కరీంనగర్ లో కూడా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. మా కార్యక్రమానికి మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ను, తర్వాత కమిషనర్ను, తర్వాత చాలా మందిని అందరినీ కలిసినాం. కానీ ఎవ్వరు కూడా సర్వాయి పాపన్న విగ్రహానికి రాలేదు. వాళ్ళ కార్యాలయం లోపలనే ఒక చిన్న పటం వేసి ఆ పటానికి దండ వేసి అధికారికంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చుకుంటారు తప్పితే ప్రజలను సమీకరించి మీ నాయకుడు సర్వాయి పాపన్న త్యాగం ఇట్లా ఉన్నది, ఆయన చరిత్ర ఇది అని మాకు మేముగా చెప్పుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా జరిగినటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నట్టుగా లేదు. కేవలం నామమాత్రం కార్యక్రమం మాత్రమే ఇదని చెప్పి నేను ఇక్కడ భావిస్తా ఉన్నాను. అట్లాగే ఇదేదో ఈ కార్యక్రమం చేసినంత మాత్రాన మనకేదో ఒరిగిపోతుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండడం కూడా సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు అల్ప సంతోషులు, వాళ్లకు ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు చాక్లెట్లు ఇస్తే సరిపోద్దని చెప్పి అనుకుంటున్నారు. కానీ
మీరు అనుభవిస్తున్నటువంటి దాంట్లో మాకు విద్య ఎందుకు లేదు, మాకు మంచి నాణ్యమైనటువంటి విద్య ప్రజలందరికీ ఎందుకు అందించడం లేదు? ఏదో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు ఉంటే కొన్ని వేల మందికి లేదా ఒక 4-5 లక్షల మందికి 40 లక్షలు ఉన్న కాడ ఒక 4 లక్షల మందికి మరి మంచి విద్య అందిస్తాం, మిగతా వాళ్ళకు మేము అందివ్వము అనే తీరుగా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మరి మిగతా విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు విద్యా వ్యాపారాల దోపిడీకి మరి గురి చేస్తా ఉన్నారు. అట్లాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ మరి సామాన్య మానవుల్ని విపరీతంగా దోపిడీ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇప్పుడు మనకు యూరోపియన్ కంట్రీస్ లో ఎన్నో దేశాలు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తున్నది. పెట్టుబడిదారు దేశమైన అగ్రదేశమైనటువంటి అమెరికాలో కూడా మరి 12th క్లాస్ వరకు మరి మంచి నాణ్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి విద్య అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే మన దగ్గర ఒక ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే మరి వారిని ఒక ప్రైవేట్ స్కూళ్ళనే బాగా చెప్తారన్నటువంటి అభిప్రాయాన్ని మరి సమాజంలో ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలలో దెబ్బతీసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఈ కేవలం వ్యక్తుల ప్రభుత్వాలు కాదు, మొత్తం మనం 1950 నుండి మన ప్రభుత్వాన్ని కనుక మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటి నుంచి మన ప్రభుత్వాలను కనుక చూసినట్లయితే అప్పటి నుండి కూడా విద్యను అమలు చేసేదానికి వాళ్ళు సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో చేయలేదు కనుకనే ఇవాళ విద్యా వ్యవస్థ ఈ రకంగా చిన్నాభిన్నం అయిపోయి చాలా ఖరీదైపోయింది. ఇవాళ మంచి విద్య దొరకాలంటే ఖరీదైపోయింది. నాణ్యమైన విద్య సామాన్యులకు దొరకడం లేదు. నాణ్యమైన వైద్యం కూడా ఇవాళ సామాన్యులకు దొరకడం లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు అందివాల్సినటువంటి అవసరం ఉంటది. కేవలం ఏదో చిన్న చిన్న జయంతులు వర్ధంతులు కొంతమంది నాయకుల గొప్పతనాన్ని గురించి చెప్పతే సరిపోదు. వాళ్ళు ఆ రోజు ఆ నాయకులు వాళ్ళ సర్వస్వం త్యాగం చేసి ప్రాణాలను కూడా త్యాగం చేసి సమాజం కోసం అర్పిస్తే ఇవాళ మీరు అధికారం నిలుపుకోవడానికి చిన్న చిన్న మరి ఎంగిలి మెతుకుల్లాగా జీలకరించడం అనేటువంటిది సరైనది కాదు. మీరు ఎందుకు త్యాగాలు చేయరు? మీరు తరతరాలుగా తిన్నా తరగనంత ఆస్తులు ఎందుకు సంపాదించి పెట్టుకుంటున్నారు? అది ఏ రకంగా సరి అయింది అనేటువంటి ప్రశ్నించేటువంటి చైతన్యం ఈ పోరాట యోధుల స్ఫూర్తితోటి వస్తున్నదని గమనించి ఆ చైతన్యాన్ని మరి నీరుగార్చే దానికోసమే ప్రభుత్వాలు చేస్తున్నట్టు ఈ చిన్న చిన్న కార్యక్రమాలని చెప్పి నేను భావిస్తున్నాను. విద్యా వైద్యం అందించేదాకా ప్రజలు తప్పనిసరిగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఓకే పెంటయ్య గారు, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి. మనం మొన్ననే 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 80వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి నిజంగానే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్ర పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రోద్యమం కావచ్చు, తర్వాత ఆ స్వాతంత్ర ఫలాలు కూడా అందరికీ దక్కట్లేదు. సో మరి మన జనాభా 140 కోట్లకు పెరుగుతుంది. మీరు అన్నట్టు మరి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా ఒక 14 ఏళ్ళు తెలంగాణ ప్రజలంతా కూడా కొట్లాడి తెచ్చుకున్నాం. సో కనీసం తెలంగాణలోనైనా ఈ ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కూడా అందించడానికి ఆ ప్రభుత్వం మరి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలంటారా? దీంట్లో మరి ఏం చేయాలంటారు సమాజంకు సంబంధించి చెప్పండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఒక వెల్ఫేర్ గవర్నమెంట్ అని నిరూపించుకోవాలంటే తప్పనిసరిగా నాణ్యమైనటువంటి విద్య అందరికీ సమానంగా రెసిడెన్షియల్ స్కూల్ కో తీరుగా, మామూలుగా ఫార్మల్ స్కూల్ కో తీరుగా, ఇంకో స్కూల్ ఇంకో తీరుగా కాకుండా అసలు విద్యను ప్రైవేటీకరణ అనేటువంటి భావన కాకుండా విద్యను పూర్తిగా ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించే దానికోసము ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసినట్టయితే ప్రభుత్వానికే ఒక రకంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రజల అభిమతం మేరకు ప్రజల ఆ అభిమానాన్ని చూరగొనాలంటే ప్రజలకు ఇవాళ అవసరం ఉన్నది ఏమిటి? ఇవాళ ప్రజలకు నాణ్యమైనటువంటి మిగతా అన్నింటికంటే కూడా ఇవాళ ప్రధానంగా కావాల్సింది ప్రజలు మంచి విద్య కోరుకుంటున్నారు, మంచి వైద్యం కోరుకుంటున్నారు. ఇవి రెండు ప్రజలంతా కూడా అందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలు. దాన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయడానికి ప్రజల నుండి కూడా ఒత్తిడి వస్తున్నది. అది ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాలి. ప్రజల యొక్క డిమాండ్ మేరకైనా ఇవాళ ప్రభుత్వం మరి ఉచిత నాణ్యమైన విద్య ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఏదో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కు ఒక 200 కోట్ల రూపాయలతోటి ఏదో ఒక స్కూలు మేము ఏర్పాటు చేస్తాం, అక్కడనే ఇస్తాం ఇక అని అంటే మరి ఆ కాన్స్టిట్యూషన్ కేంద్రానికి పిల్లలందరినీ కూడా ఎట్లా తరలిస్తావు? వాళ్ళందరికీ రవాణా సౌకర్యం ఏమిటి? అంత దూర భారాన్ని రాంగా పోంగా ఏమైనా జరుగుతుంది ఎట్లా అనేటువంటి ఆ భద్రతా భావానికి మరి తల్లిదండ్రులకు లోన్ అవుతారు. అందుకని చెప్పి అంత దూరము నువ్వు మొత్తం కూడా అందరికీ కూడా అడ్మిషన్ లభించదు అక్కడ. కనుక కొద్దిమంది మాత్రమే 5,000 మందికి నువ్వు అక్కడ ఇస్తావు కావచ్చు మంచి విద్య.
ఒక కాన్స్టిట్యున్సీలో కూడా 5,000 మందే ఉండరు కదా పిల్లలు, అంతకంటే ఎక్కువనే, మినిమం కనీసం ఒక 20,000 మంది అన్న మరి బడికి పోయేటువంటి పిల్లలు ఉంటారు. మరి మిగతా 15,000 మంది పిల్లలు మరి ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక అట్లా కాకుండా ప్రతి బడికి ఊరికి ఒక మంచి, మనం ఇవాళ అమెరికా చూసినా యూరోప్ దేశాల్లో చూసినా కూడా ప్రతి హ్యాబిటేషన్ అంటే ఆవాసానికి ఒక ప్రాంతంలో ఒక గుంపుగా ఒక ఇన్లేసుకొని నివసిస్తున్నారంటే అక్కడ ఒక మంచి స్కూల్ ఉంటున్నది, మంచి లైబ్రరీ ఉంటున్నది, ఒక మంచి క్రీడా స్థలం ఉంటున్నది. ఇటువంటివన్నీ కూడా ఆయా దేశాలలో ఉంటున్నాయి కనుక ఇవాళ కొత్త కాదు కదా. మనకు ఇప్పటికీ 79 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం అనుభవించడము. ఇప్పటికైనా మనం ప్రపంచ దేశాలలో విద్య ఎట్లా అందిస్తున్నారు, ప్రపంచ దేశాలలో విద్యకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు. మనం నామమాత్రంగా 6% కేంద్ర ప్రభుత్వం అయితే మరి చాలా అత్యల్పంగా బడ్జెట్ కేటాయిస్తున్నది. పూర్తిగా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరి 2020లో కూడా వాళ్ళ పాలసీలనే మరి ప్రైవేటీకరణకు మరి తలుపులు తెలిసినట్లుగా ఉంది. ఈ రకంగా చేయడం అనేటువంటిది ప్రజలను విస్మరించడమే అవుతుంది. వాళ్ళ ప్రాధాన్యత అంశాలు వేరే ఉంటున్నాయి. ప్రజల ప్రాధాన్యత అంశాలు విద్య, వైద్యం, రవాణా, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల లోపల, అభివృద్ధి చెందినటువంటి దేశాల లోపల ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అవి వాటిని చూసైనా కూడా ప్రభుత్వాలు మరి వాటిని ఇక్కడ అమలు చేస్తే కొంతైనా ప్రజలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు? కేవలం 100 కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాకుండా ఊరికొక పాఠశాల, ఊరికొక వైద్యశాల కట్టిస్తే ఖచ్చితంగా అందరికీ మెరుగైన వైద్యం కావచ్చు, విద్య అందుతుందని మీరు ఫైనల్గా చెప్తున్నారు, అంతే కదా? అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీ పోరాటం ఫలితంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అయితే దిగొచ్చి అధికారికంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజనవాది, ఒక బహుజన రాజు అని గుర్తించడం కావచ్చు, ఆయన పుట్టినరోజున ఒక విగ్రహం ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత అధికారికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, నిజంగా అభినందనీయం. సో మీ పోరాటం ఇలాగే కొనసాగాలి. ఖచ్చితంగా మరి ఎవరైతే మరి పాలకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజలు కట్టిన పన్నులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి తప్ప వీళ్ళు అక్రమంగా సంపాదించుకొని కోట్ల రూపాయలు కూడా వెనుకేసుకోవడం, సో దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లో ఉండలేరు. సో ఒక మంచి పేరు సంపాదించాలి. 375 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు ఇవాళ మరి ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు ఎప్పుడు కూడా కొంత చరిత్రలో కొందరు అనగదొక్కినప్పటికీ కూడా మరి ఖచ్చితంగా ఈ అంశంలో మరి ఎప్పటికున్నా వారు చేసిన కీర్తి, వాళ్ళు చేసిన ప్రతిష్టలు అయితే చిరస్థాయిగా ఉంటాయి కనుక ఇప్పుడు నేతలు కావచ్చు, మరి పాలకులు కావచ్చు, ఖచ్చితంగా ఈ విషయం గుర్తించి మరి చరిత్రలో మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప అక్రమంగా ఆస్తులు కూడబెడితే ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సో ప్రజల కోసం పనిచేయండి. ప్రజలేసిన ఓట్ల కోసం మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాల్సిన నైతిక బాధ్యత మీది కనుక ప్రజలను ఖచ్చితంగా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు ఖచ్చితంగా అందించే దిశగా ముందుకు పోవాలని చెప్పి మరి సర్దార్ సర్వాయి పాపన్న సంబంధించిన అంశంలో మరి గత 2-3 దశాబ్దాలుగా కూడా పోరాటం చేస్తున్న వీరగోని వెంకయ్య గౌడ్ గారు అయితే మొత్తానికి ఒకప్పుడు ఎవరు కూడా పట్టించుకోకుండా కొంత నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా మరి ఖచ్చితంగా బహుజన రాజు కనుక మరి అన్ని వర్గాలకు న్యాయం చేశాడు కనుక, ప్రాణత్యాగం చేశాడు కనుక ఆయనను గుర్తించి మరి ఆయన ప్రభుత్వాలు ఒకవైపు నిర్బంధాలు విధించిన క్రమంలో కూడా కార్యక్రమాలు చేశారు. సో ఆ పోరాటాల ఫలితంగానే మొత్తానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి ఒక బీసీ తెలంగాణకు సంబంధించి ఒక బీసీగా కావచ్చు, తర్వాత ఆయన ఒక నాయకుడిగా కావచ్చు, ఒక ప్రాంతాన్ని ఏలిన వ్యక్తి కావచ్చు, గోల్కొండ కోటను కూడా ఆ కిల్లను కూడా జయించిన వ్యక్తిగా మరి ఇప్పుడు ఈ తరానికి తెలిసిన క్రమంలో నిజంగా మీ పోరాటానికైతే అభినందనలు సార్. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని కూడా మీ తరపున నేర్కొనుకుంటున్నా. అలాగే ప్రభుత్వానికి కూడా మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో 100 కోట్లు ఒకే చోట కేటాయించి నియోజకవర్గ ప్రజలందరూ ఒకే చోటికి రావాలనడం కూడా విద్యార్థులకు ఖచ్చితంగా ఇబ్బందికరంగా తయారవుతుంది కనుక నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ అంశంలో మరి దేశ స్వాతంత్రోద్యమంలో కావచ్చు, తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 5-6 దశాబ్దాల కాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలో ఉంది. ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజాప్రభుత్వం మాదని చెప్పి కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున మీరు ఇచ్చిన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వీకరిస్తారని మరి ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఇదే అంశంలో మీకు మరొకసారి అభినందనలు కూడా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.